సో మై డే బంగారం ఆల్రెడీ డ్యూక్ 160 ఒక ఓవర్ వ్యూ ఇచ్చేసారు. ఇప్పుడు నిజంగా ఇది MT-15 కంటే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అనేది తీసుకొస్తున్నాను లేదా చూద్దాము. హలో మేడం బంగారం ఎలా ఉన్నారు అందరూ. ఈరోజు డీనో తీసుకొచ్చేసాడు KTM డ్యూక్ 160 ఒక ఫస్ట్ లుక్ అండ్ వాక్ అరౌండ్ అండ్ రైడ్ రివ్యూ అనమాట. ఎందుకు అన్న మీరు ఇంత ఎక్సైటెడ్గా ఉన్నారంటే, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మోస్ట్ హ్యాపెనింగ్ సెగ్మెంట్లో వీళ్ళు ఒక వెపన్ని దించేస్తారు. సెకండ్ ఏంటంటే ఇది ఒక అండర్ డాగ్ స్టోరీ. మనము హీరోలు కోసం వెయిట్ చేస్తూ ఉంటాం కదా, కింద పడిపోయి దెబ్బలు దిగి అంటే ఎప్పుడు లేస్తాడు హీరో, ఎప్పుడు తిరిగి రిటర్న్ కొడతాడు ఒక షాట్ అనేది మనం వెయిట్ చేస్తూ ఉంటాం కదా. ఆ అండర్ డాగ్ స్టోరీ ఏంటంటే KTM అనేది ఈ బ్యాంక్రప్ట్ అయిపోయింది, అలా అయిపోయింది, ఇంకా ఎండ్ ఆఫ్ స్టోరీ అది ఇదని చాలా వరకు డ్రామా క్రియేట్ చేశారు. కానీ ఇట్స్ అ ఫోర్స్ టు రెకన్ విత్ అనేది వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. సైలెంట్గా ఉన్నారు, ఒక వెపన్ని తయారు చేశారు, ఇప్పుడు అన్లీష్ చేశారని చెప్పొచ్చు. అండ్ టార్గెటింగ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ సెగ్మెంట్ 150-160cc క్లాస్లో మనకి సెగ్మెంట్ లీడర్ అనేది డిసైడ్ అయ్యే సెగ్మెంట్ అనమాట. సో దాన్ని టార్గెట్ చేసి లాంచ్ చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు రాజీవ్ బజాజ్ సార్. ఆయన చాలా ఇంటెలెక్ట్ అనమాట. ఏం మాట్లాడలేదు, ఏం రివీల్ చేయలేదు. సడన్గా ఒకరోజు స్పై షాట్స్ వచ్చాయి. అండ్ స్పై షాట్స్ వచ్చిన 1 month కల్లా బండి మన ముందు ఉంది. సో ఏ విధంగా ఇది ఒక సీరియస్ థ్రెట్గా ముందుకు వస్తుంది ఫర్ MT-15, ఫర్ RTR 160, ఫర్ బజాజ్ వాళ్ళకు కూడా ఇది థ్రెట్. ఎందుకంటే చాలా అగ్రెసివ్గా ప్రైస్ చేశారు. 1.85 lakhsకి మీకు ప్రాపర్ KTM 160cc హూలిగన్ మెషిన్ వస్తుంది వితౌట్ ఎనీ కాంప్రమైజ్. సో ఎటువంటి ఎక్విప్మెంట్, ఎటువంటి ఫీచర్స్ దీంట్లో ప్యాక్ చేస్తారనేది ఫస్ట్ చూద్దాము. సో ఫస్ట్ మనము డిజైన్ చూసినట్లయితే సేమ్ మన 2017 Gen 2 డ్యూక్ డిజైన్తో ఇప్పటికీ లాంచ్ చేశారు. ఇది చాలా ఫేవరెట్ డిజైన్ అనమాట. మనం ఓన్ చేసాము 2017 మోడల్, వన్ ఆఫ్ ద ఫస్ట్ బైక్స్ డెలివరీ తీసుకోవడంలో. సో నాకు ఎటువంటి ప్రాబ్లం ఇవ్వలేదు. చాలా లాంగ్ టర్మ్ ఓనర్షిప్ రివ్యూ కూడా మనం పెట్టాము, ఆ వీడియోస్ అని మీరు చూడొచ్చు. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ స్టైల్డ్ డ్యూక్స్ అనమాట. అండ్ సూపర్ డ్యూక్ డిజైన్ లాంగ్వేజ్తో పాటు LED లైటింగ్ ఫ్రంట్ అండ్ రేర్ అండ్ LED DRL టర్న్ బ్లింకర్స్ అన్నిటితో పాటు. సో అదే కాకుండా మనకి ఇప్పుడు దీంట్లో USD ఫోక్స్ ఇచ్చేస్తారు. ఇది 43mm కాదు, 37mm USD ఫోక్స్. కానీ ఈ ప్రైస్లో ఇది రావడమే చాలా ఎక్కువ. అండ్ మనకి ఇక్కడ డ్యూయల్ ప్యానల్ లేఅవుట్ లెక్క మనకి ఇక్కడ ఫ్రంట్ ఫెండర్ అనేది ఆఫర్ చేయడము, ప్లస్ మనకి హబ్లెస్ డిస్క్ ఆఫర్ చేశారు, వీల్ మౌంటెడ్ డిస్క్ అనమాట. అండ్ 4 piston క్యాలిపర్తో పాటు. సో ప్రాపర్ స్టాపింగ్ పవర్ 320mm డిస్క్ రోటర్. ఇది 320mm డిస్క్ రోటర్ అనమాట. సో ప్రాపర్ స్టాపింగ్ పవర్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేయడం చూస్తున్నాము. 230mm వెనకాల డిస్క్ ఆఫర్ చేయడము, ప్లస్ మనకి బ్యూటిఫుల్ అదే స్వింగ్ ఆర్మ్ ఆఫర్ చేయడము. అన్నిట్లో యాజ్ ఇట్ ఈస్ డ్యూక్ 200 దించేసారని చెప్పొచ్చు. కొంచెం చేంజెస్ తీసుకొచ్చి. అండ్ ఇంజిన్ కూడా మనకి సేమ్ డ్యూక్ 200 ఇంజినే డీట్యూన్డ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి NS 160 ఇంజిన్ తీసుకొస్తారా, N160 ఇంజిన్ తీసుకొస్తారా మనం అనుకుంటే ప్రాపర్ డీట్యూన్ డ్యూక్ 200. ఎందుకంటే ఆ KTM DNA అనేది ఉండాలి, KTM ఆ ఫీల్ అనేది ఉండాలి అనేది వాళ్ళు తీసుకొచ్చేసారు. సో ఇది 160cc సింగిల్ సిలిండర్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్, SOHC లేఅవుట్, సింగిల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ అనమాట. డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ ఒక క్యారెక్టర్ దీంట్లో ప్యాక్ చేశారు. ఎలా చేశారనేది చెప్తాను. ఏదైతే డ్యూక్ 200 ఫైనల్ డ్రైవ్ ఉంటుందో అది 42-14 అండి. సో 42 రేర్ స్ప్రాకెట్, 14 టీత్ ఫ్రంట్ స్ప్రాకెట్. సో దీంట్లో 45-14 ఇచ్చారు. అంటే 45 టీత్ రేర్ స్ప్రాకెట్ అండ్ 14 టీత్ ఫ్రంట్ స్ప్రాకెట్. సో 3 టీత్ ఎక్కువ ఇవ్వడం వల్ల మనకి ఇక్కడ ఈ రేర్ స్ప్రాకెట్లో 45 టీత్ రేర్ స్ప్రాకెట్ ఇవ్వడం వల్ల మన ఇనీషియల్ గ్రంట్ అనేది, అంటే లో అండ్ టార్క్ అనేది, పికప్ అనేది బీభత్సంగా ఉంటుంది. అది ఈ రైడింగ్ ఎక్స్పీరియన్స్ని చాలా ఎంగేజింగ్గా చేస్తుంది. నెక్స్ట్ ట్యాంక్ డిజైన్ సేమ్ మనకి ట్యాంక్ షరౌడ్స్ కానీ ఈ స్టీల్ ట్యాంక్, మన ట్యాంక్ ఇది ప్యాడ్ వేసుకోవచ్చు దీనిపైన. ప్లస్ 10.1 లీటర్ ట్యాంక్, డీసెంట్ ఇనఫ్ ట్యాంక్ కెపాసిటీ, 815 mm ఇది సీట్ హైట్, 174 mm గ్రౌండ్ క్లియరెన్స్. సో అండర్ బెల్లీ ఎగ్జాస్ట్తో పాటు ఇచ్చారు.
అండ్ రేసింగ్ కేటీఎం ఇక్కడ ప్రాపర్ ఆ లోగో అనేది మనకు కనిపిస్తుంది. అండ్ బయోనిక్ వీల్స్ అంటున్నారు. సో లైట్ వెయిట్ వీల్స్ మనకి అన్స్ప్రంగ్ మాస్ని ఇది చేస్తుంది. ఇంకా దానివల్ల బండి ఒక అజిలిటీ, హ్యాండ్లింగ్ అండ్ ఓవరాల్ పవర్ టు వెయిట్ రేషియో చాలా 147 kgs మాత్రమే. సో చాలా లైట్ వెయిట్ అండ్ అట్ ద సేమ్ టైం వెరీ స్టేబుల్. మీరు రైడ్ ఇంప్రెషన్ అప్పుడు చూస్తారు మన టాప్ స్పీడ్ కొట్టినప్పుడు ఎంత స్టేబుల్గా ఉందనేది. ప్లస్ మోనోషాక్ అనేది అడ్జస్టబుల్ మోనోషాక్ ఇచ్చారు. ఫ్రేమ్ నేను చెప్పినట్టు స్ప్లిట్ ట్రెలిస్ ఫ్రేమ్. మెయిన్ ఫ్రేమ్ ఏమో మనకి బ్లాక్ కలర్ ఉంది. బోల్ట్ ఆన్ సబ్ ఫ్రేమ్ ఏమో ఆరెంజ్ కలర్లో ఇచ్చారు. అండ్ ఇది మనకి సిల్వర్ కలర్లో ఇచ్చారు. 3 కలర్స్ ఉన్నాయండి. ఒకటి వైట్ అండ్ బ్లూ, ఒకటి ఈ కలర్, ఇంకోటి ఆరెంజ్ అండ్ బ్లాక్. ఆల్మోస్ట్ డ్యూక్ 200 కలర్స్ ఇచ్చారు. సో అది మనకి వేరే కలర్స్ డిఫరెంట్గా ఇచ్చి మనం దీన్ని ఇంకా కొంచెం బెటర్ అట్రాక్టివ్గా చేసి ఉండొచ్చు. మేబీ డ్యూక్ 250 లాగా ఆల్ బ్లాక్ కలర్ అట్లా ఇచ్చింటే ఇంకా అసలు వేరే లెవెల్లో దీంట్లో క్రేజ్ అనేది వచ్చేసి ఉండేది. అయినా మనము ఇక్కడ ఎగ్జాస్ట్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఒకసారి నేను ఎగ్జాస్ట్ నోట్ ఇచ్చేస్తాను. అండ్ టైర్స్ చూసినట్లయితే అయితే మనకి ఎంఆర్ఎఫ్ రెఫ్జీ టైర్స్. సో అదే రేడియల్ టైర్సే. అండ్ వెనకాల 140 సెక్షన్ టైర్ ఇచ్చారు. సో 150 ఇవ్వలేదు, అదొకటి గమనించాలి. డిస్క్ కూడా నేను చెప్పినట్టు 230 mm డిస్క్ అనమాట. అండ్ కన్సోల్ ఓకే. టైల్ ల్యాంప్ ఏమో మనకి అదే స్ప్లిట్ ఎల్ఈడి టైల్ ల్యాంప్. కన్సోల్ ఏమో 5-inch LCD అండి. మీరు చూడొచ్చు 5-inch LCD. కిల్ స్విచ్ ఆన్ చేసేసుకుంటాను. సో ఇప్పుడు మనకి దీంట్లో అన్ని ట్రిప్ మీటర్స్, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ, యావరేజ్ స్పీడ్ ఇవన్నీ ఉంటాయి. సో ఇదే కాకుండా మన మెయిన్ మెనూలోకి వెళ్తే ఇక్కడ ఏబిఎస్లో మనకి రోడ్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్, సూపర్ మోటో అంటే సింగిల్ ఛానల్ ఏబిఎస్. అంటే జస్ట్ ఏబిఎస్ ఫ్రంట్ వీల్లో మాత్రం పనిచేస్తుంది. ఇది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనం డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ పెట్టుకోవడం బెస్ట్. అండ్ దీని తర్వాత మనకి బైక్ ఇన్ఫో, ట్రిప్ ఇన్ఫో, సెట్టింగ్స్లో వెళ్తే మళ్ళీ వేరే ఈ క్విక్ సెట్టింగ్స్ అన్నీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మన ఇష్టానుసారంగా. షిఫ్ట్ లైట్ కానీ, క్లాక్ అండ్ యూనిట్స్ కానీ, డేట్ కానీ ఇవన్నీ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అంతే అండి. ఇక్కడ హ్యాజర్డ్ లైట్ స్విచ్ ఇచ్చారు, మంచి విషయము టూరింగ్ చేసేటప్పుడు. ప్లస్ మనకి జాగ్ ఒకలాంటి నావిగేట్ చేయడానికి స్విచెస్ ఇచ్చారు మనకి ఇక్కడ. అండ్ ఇంజిన్ కిల్ స్విచ్ ఆఫర్ చేసేసారు. హై బీమ్ ఫ్లాషర్ ఉంది. అండ్ స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది. సో స్లిప్పర్ క్లచ్ ఎలా పనిచేస్తుంది మనందరికీ తెలుసు. సో ఫాస్టర్ డౌన్ షిఫ్ట్స్ చేసేటప్పుడు మనకి ఇంజిన్ బ్రేకింగ్ జరిగేటప్పుడు రేర్ వీల్ స్పీడ్ ఇంజిన్ బ్రేకింగ్తో మ్యాచ్ కానప్పుడు రేర్ వీల్ లాక్ అయ్యి హాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది అవ్వకుండా కాపాడేది స్లిప్పర్ క్లచ్. ప్లస్ మనకి ఈ లైటర్ క్లచ్ పుల్ ఆఫర్ చేయడం కూడా దానివల్ల ఫెటిగ్ ఫ్రీ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది లభిస్తుంది. మిర్రర్స్ బాగున్నాయి. కేటీఎం బ్రాండింగ్ అనేది మిర్రర్ పైన కూడా వచ్చేసింది. సో ఇది బండి ఒక ఓవర్వ్యూ. ప్రైస్ ఏమో 1.85 lakhs. అండ్ ఇప్పుడు బండి రైడ్ చేయడానికి ఎలా ఉంది మనము బండిని రైడ్ చేసి చూద్దాము. బ్యూటిఫుల్ రైడింగ్ వెదర్ అండి. అసలు ఓవర్కాస్ట్ కండిషన్స్ మీరు చూడొచ్చు. అండ్ ఫుల్ ఓవర్కాస్ట్ కండిషన్స్. నిన్నంతా ఒకటే బీభత్సమైన వర్షం, అసలు షూట్ చేయలేకపోయాను. ఈరోజు ఏదో విధంగా ఈ షూట్ని కంప్లీట్ చేసి మీకోసం తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాను. వర్షం పడుతున్నా కానీ. సో ఎఫర్ట్ని అప్రిషియేట్ చేయడానికి లైక్ చేసేసేయండి, షేర్ చేసేసేయండి. మనం 1 lakh సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. దయచేసి మీ యొక్క సపోర్ట్తో మనము ఎట్లన్నా ఈ యొక్క వీడియోతో అట్లీస్ట్ 1 lakh మనం దాటి వెళ్ళిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ద లేటెస్ట్ అండ్ గ్రేటెస్ట్ న్యూస్ మీ కార్స్ అండ్ బైక్స్లో రెండు నేను తీసుకొస్తున్నాను. అండ్ ఎటువంటి బెట్టింగ్ యాప్స్ కానీ ఎటువంటి సోది కానీ మీకు కమర్షియల్ అనౌన్స్మెంట్స్ చేస్తలేను. సో ప్లీజ్ ఒక ప్యూర్ ఆటోమొబైల్ కాంటెంట్, ప్యూర్ ఆటో ఎంతూజియాస్ట్ని మీరు సపోర్ట్ చేయమని మనవి చేస్తున్నాను. ఖచ్చితంగా మన తెలుగు ప్రేక్షకులు చేస్తున్నారు. ఇప్పుడు వరకు దూసుకుంటూ వచ్చేసాము. అండ్ మన లైక్ పర్సంటేజ్ కూడా బీభత్సంగా ఉంది. 100% లైక్ పర్సంటేజ్ అనేది ప్రతి వీడియోకి, అది చాలా రేరు. సో చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్ కోసం. సో దయచేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి, ఇంకా జస్ట్ 2000 మిగిలింది. 1 వీడియోలో మనం కొట్టేయచ్చు. 1 డేలో మీరు ఈజీగా షేర్ చేసి కొట్టేయచ్చు. అండ్ ఐఎమ్ షూర్ ఐ కెన్ గ్యారంటీ యూ ప్యూర్ ఆటోమొబైల్ కాంటెంట్ అండ్ నెక్స్ట్ లెవెల్ ఆటో కాంటెంట్ ఇన్ ద డేస్ టు కమ్. అండ్ ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా లెట్స్ హిట్ ద రోడ్ అండ్ లెట్స్ చెక్ ద టాప్ స్పీడ్, ఇది కేపబిలిటీ అండ్ ద హై స్పీడ్ స్టెబిలిటీ. ఇంజిన్ చూసినట్లయితే 160cc SOHC ఫ్యూల్ ఇంజెక్టెడ్ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అనమాట. అండ్ పవర్ ఏమో 19 PS, టార్క్ ఏమో 15.5 Nm, 6-speed గేర్ బాక్స్తో పాటు వస్తుంది. అండ్ మనకి డ్యూయల్ ఛానల్ ABS ఉంది. సూపర్ మోటో మోడ్తో పాటు 37mm USD ఫోక్స్ ఉన్నాయి.
అండ్ ఏ విధంగా ఇది పర్ఫార్మెన్స్ అనేది ఆఫర్ చేస్తుంది ఇప్పుడు చూద్దాము. కిలోమీటర్ కొట్టేసుకున్నాం అనమాట. సో అరౌండ్ 121 ఈజీగా రీచ్ అయిపోయింది. టాప్ స్పీడ్ మీరు చూశారు. బండి అసలు వేరే లెవెల్ అండి నిజంగా. మధ్యలో ఎప్పుడైతే ఈ బ్యాంక్రప్సీ ఆ డ్రామా అంతా జరిగిందో అప్పుడు అనుకున్నాను ఇంకా అయిపోయింది దీని సంగతి, దీన్ని మళ్ళీ పైకి రాలేదు అని అనుకున్నారు. కానీ అండర్ డాగ్స్ అండ్ ట్రూ విజనరీస్ ఎప్పుడు యూ కెన్ నాక్ దెమ్ డౌన్ బట్ యూ కెన్ నెవర్ నాక్ దెమ్ అవుట్ అండి. ఎందుకంటే కేటీఎం తీసుకొచ్చిన డిజైన్ లాంగ్వేజ్, కేటీఎం తీసుకొచ్చిన పర్ఫార్మెన్స్ అంటే పర్ఫార్మెన్స్కి మారిపోయారండి. అటువంటి పర్ఫార్మెన్స్, అటువంటి హ్యాండ్లింగ్, అటువంటి డిజైన్ లాంగ్వేజ్, అటువంటి బిల్డ్ మనము ఏ బ్రాండ్లో చూడలేదు. వరల్డ్ వైడ్ ఒక ఆరెంజ్ రెవల్యూషన్ని తీసుకొచ్చింది కేటీఎం. సో అలాంటప్పుడు హౌ కెన్ వి ఈజీలీ ఫర్గెట్ వాళ్ళ లెగసీని? అంటే ఒక బ్లాక్ బస్టర్, ఒక హీరో ఉన్నారంటే ఆయన ఒక సినిమా ఫ్లాప్ అవ్వచ్చు, 2 సినిమాలు ఫ్లాప్ అవ్వచ్చు, కానీ మూడోది బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడు, ఒక ఇండస్ట్రీ హిట్ కొడతారు. సో అది ఒక బ్లాక్ బస్టర్ హీరోకు ఉన్న హాల్ మార్క్ అనమాట, లేకపోతే ఒక డైరెక్టర్కి ఉన్న హాల్ మార్క్. సో నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయింది ఏంటంటే వీళ్ళు 160cc సెగ్మెంట్లో అడుగు పెడతారని. ఎందుకంటే అప్పటికి 125cc లాంచ్ చేసేస్తారు కాబట్టి ఎవరు కూడా వీళ్ళు మళ్ళీ 160 సెగ్మెంట్ని టార్గెట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నిజంగా దే వాంటెడ్ టు మేక్ అ స్టేట్మెంట్. అంటే వాళ్ళు ఈ మోస్ట్ హ్యాపెనింగ్ సెగ్మెంట్ ఏదైతే మోస్ట్ యాక్షన్ ప్యాక్డ్ సెగ్మెంట్, యాక్చువల్గా ఇండస్ట్రీ లీడర్ని డిసైడ్ చేసే సెగ్మెంట్ 150 to 160cc సెగ్మెంట్. సో దాన్ని టార్గెట్ చేశారంటే దే ఆర్ విల్లింగ్ టు మేక్ అ స్టేట్మెంట్ విత్ దర్ కమ్బ్యాక్ అండి, దట్ దే ఆర్ నో లెస్ దెన్ ఎనీబడి ఎల్స్ అండ్ దే ఆర్ అ స్ట్రాంగ్ ఫోర్స్ టు రెకన్ విత్ అని. అండ్ నిజంగా ఇప్పుడు 1.85 lakhs ప్రైస్కి మీకు కేటీఎం వస్తుంది, అది కూడా 160cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్, డ్యూయల్ ఛానల్ ABS, సూపర్ మోటో మోడ్, బ్లూటూత్ కనెక్టివిటీ, మనకి మళ్ళీ టర్న్ బై టర్న్ నావిగేషన్, వేరే స్విచ్ గేర్, మనకి హ్యాజర్డ్ లైట్ స్విచ్, LED లైటింగ్, సూపర్ డ్యూక్ స్టైలింగ్, ఆ ఎక్విప్మెంట్ అల్యూమినియం స్వింగ్ ఆర్మ్. సో ఎక్కడ కూడా వాళ్ళు ఎప్పటికీ వాళ్ళు 125cc కాంప్రమైజ్ చేయలేదు. సో దీంట్లో ఎందుకు కాంప్రమైజ్ చేస్తారు? దీంట్లో కూడా మనకి ఎటువంటి కాంప్రమైజ్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది ఆ పల్సర్ NS 160 ఇంజిన్ కాదండి, ఇది యాక్చువల్గా డ్యూక్ 200 ఇంజిన్ని డీట్యూన్ చేశారు. సో అల్టిమేట్లీ వాట్ యు ఆర్ రైడింగ్ ఇస్ ద డ్యూక్ 200 దట్ ఈస్ బిన్ స్లైట్లీ డీట్యూన్డ్ అనమాట. సో అందుకనే మీకు ఆ క్యారెక్టర్ అనేది బండిది తగ్గేదే లే అన్నట్టు ఉంటుంది. సో నెక్స్ట్ లెవెల్ అరుపులు అర్పిస్తే థ్రాటిల్ తిప్పితే చాలు, ఇట్ ఈస్ రెడీ టు పుల్ ఆఫ్ వీలీ అనమాట. అండ్ SOHC ఇంజిన్ ఉన్న ఆ DOHC క్యారెక్టర్ తీసుకొచ్చారు. ఎలా? ఫైనల్ డ్రైవ్ 45-14 మనకి ఫైనల్ డ్రైవ్ అంటే స్ప్రాకెటింగ్ అనేది రేర్ స్ప్రాకెట్, 45 teeth రేర్ స్ప్రాకెట్. మనకి డ్యూక్ 200లో 42 teeth వస్తుంది. సో దీంట్లో ఆల్మోస్ట్ 3 teeth ఎక్స్ట్రా ఇచ్చారు. సో దానివల్ల ఏంటి, మనకి ఇనీషియల్ టార్క్, ఆ ఇనీషియల్ పికప్ అనేది బీభత్సంగా ఉంటుంది. సో అది ఆ DOHC క్యారెక్టర్ని హైలైట్, అంటే DOHC క్యారెక్టర్ లైక్ దీన్ని తీసుకొస్తుంది ఫైనల్ డ్రైవ్ని. సో అది చాలా చాలా ఎంగేజింగ్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ని ఆఫర్ చేస్తుంది. సీట్ చాలా కంఫర్ట్గా ఉంది. ఈ పర్టిక్యులర్ డిజైన్ అందరికీ నచ్చిన డిజైన్. ఎస్, ఆ కలర్ TFT ఒకటి లేకపోవడం పెద్ద ఫరకేం కాదు, ఎందుకంటే మనకి అల్టిమేట్లీ నావిగేషన్ అవన్నీ దీంట్లో ఆల్రెడీ ఇంక్లూడ్ చేస్తారు. సో ఆ ప్రైస్ని అగ్రెసివ్గా పెట్టాలని వాళ్ళు ఆ కలర్ TFT ఒకటి డ్యూక్ 200లో పెట్టారు, దీంట్లో పెట్టకుండా.
మేబీ ఈవెన్చువలీ 6 months 7 months డౌన్ ద లైన్ దీనికి కూడా కలర్ టీఎఫ్టీ అప్డేట్ ఇచ్చేయచ్చు, మనకు తెలియదు. హ్యాండిల్ బార్ మంచి వైడ్గా ఉంది, మిర్రర్స్ బాగున్నాయి, సీటింగ్ కంఫర్ట్ బాగుంది, డే టు డే యూసేజ్కి బాగుంటుంది, మీకు డైలీ వీకెండ్ రైడ్స్కి బాగుంటుంది. ప్లస్ అఫ్ కోర్స్ మీరు టూరింగ్ చేయాలంటే కూడా చేయొచ్చు, ఎందుకంటే చాలా కంఫర్టబుల్ సీటింగ్ పోస్చర్. అండ్ ట్రాక్ డేలో కూడా మీరు వేరే లెవెల్ ఎంజాయ్మెంట్ అనేది పొందుకోవచ్చు. సో ఇది బండి ఒక ఓవర్వ్యూ అండి. ప్రాపర్ ఆల్రౌండర్. అండ్ మైలేజ్ పరంగా కూడా ఆల్మోస్ట్ 40 kmpl మైలేజ్ దీంట్లో వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు 160cc నుంచి మినిమమ్. ఇది మీరు రైడ్ చేసి చూడండి, నిజంగా రైడ్ చేస్తే మీరు అన్ని విధాలుగా, ఎందుకంటే సీటింగ్ కూడా దీంట్లో ఇంకా కొంచెం స్పేస్ ఎక్కువ ఉంటుంది MT-15 కంటే. సో అన్ని విధంగా ఇది MT-15 కంటే ఒక అడుగు ముందే ఉంది. అది పవర్ ఉండనివ్వండి, టార్క్ ఉండనివ్వండి, అంటే స్పెక్ షీట్ పైన చూడడానికి, ప్లస్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఉండనివ్వండి, అండ్ ఓవరాల్ ఎక్విప్మెంట్ ఉండనివ్వండి, అన్నీ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఎస్ MT-15 కూడా అప్డేట్ చేయబడింది, ఆ వీడియో కూడా నేను తీసుకొస్తాను. కానీ ఇప్పటికైతే ఇది స్ట్రాంగ్ ఫోర్స్ టు రెకన్ విత్ అండ్ KTM's ఆన్సర్ అండ్ కమ్బ్యాక్ వెపన్ అని చెప్పొచ్చు, కమ్బ్యాక్ మిషన్ అని చెప్పొచ్చు. అండ్ చాలా చాలా స్ట్రాంగ్ కంబ్యాక్ అండి. ఖచ్చితంగా ఇది ఒక రెవల్యూషన్ని క్రియేట్ చేస్తుంది. అండ్ మీరు దీన్ని రైడ్ చేశారా లేదా? రైడ్ చేయడానికి మీరు శ్రీ వినాయక KTM విజిట్ చేయమని మనం చేస్తున్నాను. అక్కడ టెస్ట్ రైడ్ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి, మన రెఫరెన్స్ మీరు ఇవ్వచ్చు, డినోస్ వరల్డ్ రెఫరెన్స్. అండ్ బండి కొన్నట్లయితే అక్కడ కూడా మీకు కొంచెం డిస్కౌంట్ అనేది లభిస్తుంది డినోస్ వరల్డ్ రెఫరెన్స్తో. మీరు డైరెక్ట్ రమేష్తో మాట్లాడండి. రమేష్ సార్ అని ఆయనే GM అనమాట. ఆయనతో మాట్లాడి మన రెఫరెన్స్ ఇచ్చినట్లయితే, డినోస్ వరల్డ్ రెఫరెన్స్ ఇచ్చినట్లయితే మీరు కొనేటప్పుడు మీకు కావాల్సిన డిస్కౌంట్ ఏదో ఒక ఫ్రీబీనో ఏదో ఒకటి జరుగుతుంది ఖచ్చితంగా. మనకి ఎటువంటి కమిషన్ ఏం లేదమ్మా. సో ప్లీజ్ అట్లాంటి ఏమి మనసులో ఉంచుకోకండి. మనం ఎప్పుడు బెట్టింగ్ యాప్ సపోర్ట్ చేయలేదు, ఎటువంటి చెత్త మాటలు మాట్లాడలేదు, ఎటువంటి కమిషన్ బేస్డ్ అనౌన్స్మెంట్స్ చేయలేదు. సో మీరు నార్మల్గా యూజ్ చేస్తే చేయండి, లేకపోతే నార్మల్గా కొనాలంటే కొనుక్కోండి. అది నేను మన వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్ అన్నట్టు నేను మాట్లాడుతాను. ఎందుకంటే వీళ్ళు డీలర్స్ అందరూ చాలా పాత ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మనము 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఇది. సో వాళ్ళందరూ ఇన్ని రోజులుగా మనం ఏమి వాళ్ళ దగ్గర నుంచి ₹1 తీసుకోలేదు, దీనికి ప్రమోషన్ కానీ దేని కానీ. సో దే వాంట్ టు గివ్ బ్యాక్ సంథింగ్. సో నేనేం చెప్పానంటే అది నాకు బదులు మా వ్యూవర్స్కి ఇవ్వండి, సో వాళ్ళే నన్ను నిలబెట్టేది. సో ఆబ్వియస్లీ ఆ బెనిఫిట్ ఈస్ బీయింగ్ పాస్డ్ ఆన్ టు యూ గైస్ అనమాట. నా ఫ్యామిలీ మెంబర్స్ లెక్క మిమ్మల్ని అన్నతమ్ములుగా చూస్తాను నేను ఎప్పటికీ. సో అంతే అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. బండి నిజంగా చాలా చాలా బాగుంది, మీరు రైడ్ చేసి ఎక్స్పీరియన్స్ చేయాలి దీన్ని. అండ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.